హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు మనం లడ్డూనే ప్రిపేర్ చేస్తుంటాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కేక్ లాగా మనం ప్రిపేర్ చేసామనుకోండి, ఇష్టపడి మరీ లాగిస్తారు. మన బాడీలో అలసట ఎక్కువగా ఉన్నా, లేదంటే జుట్టు హెవీగా ఊడిపోతున్నా, అలా కాకుండా రక్తం కూడా తక్కువగా ఉందనుకోండి, ఇదొక్క కేక్ ముక్క చాలు అప్పటికప్పుడే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మరి దీనికి కావాల్సింది పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, దీంతో పాటు నువ్వులండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఇందులోకి తీసుకోవాలి. ముందుగా అయితే నేను పల్లీల్ని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను, లో ఫ్లేమ్ మీద పెట్టేసి. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత చల్లాటానికి నేను ఒక ప్లేట్లోకి తీసేసాను. దాంతోపాటు ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలండి, ఒక కప్పు నిండా తీసుకోవాలి. సో ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా డ్రై రోస్ట్ లో ఫ్లేమ్ మీద పెట్టి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీల్లో వచ్చేసి మనకి ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ క్వాంటిటీలో. దీంతోపాటు జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు ఫ్లాక్స్ సీడ్స్ అనుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ దీంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ఫ్లాక్స్ సీడ్స్లో. ఫ్లాక్స్ సీడ్స్లో ఇవి ఉండటం వల్ల మనకి ఏంటంటే గ్లిజరైడ్స్, ట్రైగ్లిజరైడ్స్ అంటే కొవ్వు శాతం అనేది తగ్గిస్తుంది. దీంతోపాటు నువ్వులు అనుకోండి, ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. అందుకే మీరు వినే ఉంటారు, లేడీస్లో 40 ఏబో దాటిన వాళ్ళకి ఏజ్ ఈ కాల్షియం అనేది తీసుకోవాలని డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్తుంటారు. అలాంటప్పుడు ఈ నువ్వుల్ని వాడితే సరిపోతుంది, మీరు బయట టాబ్లెట్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. సో అన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. ఈ డ్రై రోస్ట్ చేసాం కదా, వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లాటానికి పక్కన పెట్టేసి ఇప్పుడు సిరప్ని ప్రిపేర్ చేసేద్దాం. ఈ సిరప్ వచ్చేసి బెల్లం ఒక కప్పు నిండా నేను తీసుకున్నాను. కొంచెం ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ బెల్లం పాకంని లో ఫ్లేమ్ మీద పెట్టేసి నేను పక్కన పెట్టేస్తున్నాను. అది మనకు ప్రిపేర్ అయ్యేంత వరకు మనం ఏం చేయాలంటే పౌడర్ని ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ చేసి పెట్టుకున్నాం కదా, సో వీటన్నిటిని చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం పలుకుల్లాగా మనం పెట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా చేసామనుకోండి, మనకేంటంటే మరీ మైదా పిండిలాగా అలా కనిపిస్తుంది తినేటప్పుడు కూడా. సో అక్కడక్కడ కొంచెం మనకి పలుకులు ఉన్నాయనుకోండి, తినేటప్పుడు మంచిగా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో రుచి కోసం నేనైతే యాలకుల పౌడర్ని కలుపుతున్నాను. కొంచెం కలిపిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకైతే సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ సిరప్లోకి లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ పౌడర్ని మనం యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ సిరప్ మొత్తం ఇందులోకి చక్కగా మిక్స్ అయ్యేటట్టు చూసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక్క చిన్న కేక్ ముక్క మనం పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఒక్క టిఫిన్లో మనం పెట్టి పంపించేసామనుకోండి, వాళ్ళకి అలసట ఉండదు, దాంతోపాటు రక్తహీనత మాత్రం అస్సలు రాదండి. జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి తయారవుతుంది. సో మరి వాళ్ళైతే ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో తెలుసా, వాళ్ళకైతే అలసట అనేది కొంచెం కూడా కనిపించదు స్కూల్ మొత్తంలో. సో మార్నింగ్ ఎంత అయితే యాక్టివ్గా వాళ్ళు స్కూల్కి వెళ్తారో, ఈవినింగ్ కూడా అంత యాక్టివ్గానే ఇంటికి వస్తారు. సో ఇది ఒక్కటి తీసుకుంటే అంతగా ఎనర్జీ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసాను. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ దీంతోపాటు నెయ్యిని ఇందులో కలుపుకోవాలి. నెయ్యి మాత్రం కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే నేను కలిపాను. సో ఈ విధంగా తీసుకుంటే మంచి రుచి అనేది వస్తుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కచ్చపచ్చగా దంచి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తినేటప్పుడు పలుకుల్లాగా అక్కడక్కడ మనకి చక్కగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నేనైతే ఒక మౌల్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే కొంచెం ఘీతో మనం గ్రీస్ చేసేసిన తర్వాత ఇందులోకి తీసేసుకోవాలి. ఈ మొత్తాన్ని తీసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత కొంచెం మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి కరెక్ట్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు చూసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ విధంగా ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 లేదా 3 అవర్స్ పెట్టేయాలి. ఫ్రిడ్జ్ నుంచి ఒక 3 అవర్స్ తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. చూసారు కదా ఎంత చక్కగా మనకు కనిపించదు. దీనిపైన నేనైతే ఈ విధంగా జీడిపప్పుని యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇది చూసారు కదా, నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, సాఫ్ట్గా కనిపిస్తుంది కదా, ఒక కేక్ ముక్కలాగా. మరి ఈ హెల్దీ రెసిపీని మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.